హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాయసం ఎలా చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ పెసరపప్పు పాయసానికి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని ఒక గ్లాస్ తోటి అయితే పెసరపప్పుని వేస్తున్నాను. నేనైతే చిన్న గ్లాస్తోని తీసుకుంటున్నాను. మనం గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని కొలతతోటి తీసుకొని వేసుకోవాలి. దానికి తగినట్లుగా షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను. ఈ పెసరపప్పుని వేయించుకోవాలి. దోరగా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి, మాడిపోకుండా. పెసరపప్పు బాగా వేగిపోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పప్పు అంతా ఒకేలాగా వేగేలాగా చూసుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టి మాడిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి పెసరపప్పుని. తర్వాత అయితే పెసరపప్పుని ఉడకబెట్టుకున్నాను కుక్కర్లోని. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వాటరు డ్రై అయినంత వరకు చూసుకుంటున్నాను. ఇలా బాగా ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఇలా తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను. గ్లాస్ పెసరపప్పుకి గ్లాస్ కంటే ఎక్కువే బెల్లం తీసుకున్నాను. మనం స్వీట్ తీసుకునే దాన్ని బట్టి బెల్లాన్ని షుగర్ని వేసుకోవాలి. బెల్లం కరిగేలాగా కలుపుకోవాలి. అలా గరిటెతోటి కలుపుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలాచీ పౌడర్ అయితే వేస్తున్నాను. యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడైతే పాలు వేస్తున్నాను. పాలు కూడా ఒక గ్లాస్ తోటి తీసుకున్నాను. పాలు మనం ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు, మన ఇష్టమే. నేనైతే గ్లాస్ తోటి వేస్తున్నాను, అన్నీ సరిసమానంగా. పాలు కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. దగ్గర పడేంత వరకు, మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా దగ్గర పడేంత వరకు. ఈ పెసరపప్పు పాయసం వేడి మీద పలుచగా ఉంటుంది, చల్లారాక దగ్గర పడుతుంది. ఇలా బాగా మరిగించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న కాజు ఇంకా కిస్మిస్ వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాయసము రెడీ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.